నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. నమస్తే విజ్ఞాన్ గారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా చిరంజీవి గారు మాట్లాడిన వ్యాఖ్యలే ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ చెప్తా. ఎందుకు ఇంత రాద్ధాంతరం చేస్తున్నారు? విశ్వక్సేన్ ఈవెంట్ పాపం ఆ పృథ్వీతో ఈయనకైతే సంబంధం లేదు, అది నేను ఒప్పుకుంటా. విజువల్స్ అబద్ధం, ఆయన అన్న మాటలకి ఈయన ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉండే విజువల్స్ అయితే అబద్ధం. కానీ అక్కడ నీ టంగ్ స్లిప్ ఇంకొకటి వచ్చింది. అప్పట్లో ప్రజారాజ్యమే ఇప్పుడు జనసేనగా ఆవిర్భావం చెందింది. నీ ప్రజారాజ్యము జనసేనగా మారినా మారకపోయినా జనసేన ఆవిర్భావ దినోత్సవం అని ఏదన్నా ప్రోగ్రాం పెడితే ఆ రోజు చెప్పాలి ఇలాంటివి. ఎందుకంటే అప్పుడు నువ్వు వెనక్కి తిరిగితే అక్కడ జనసేన అని ఇట్లా ఉంటుంది, 4 గాజు గ్లాసులు ఉంటాయి కాబట్టి. లైలాకి నీ జనసేనకి సంబంధం ఏంటి? అవసరం లేదు కదా. సరే, పృథ్వీ పెట్టిన పెంట అంటే అది వదిలే, వాడేదో నోరు జారాడు, వాడి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న మళ్ళీ తిట్టాడు, అది మళ్ళీ మాట్లాడదాం. దాని పక్కన పెట్టి గుర్తు చేయండి. వాళ్ళ మిస్సెస్ కూడా, ఆవిడ కూడా అమ్మో అది మళ్ళీ మాట్లాడదాం, నాకు గుర్తు చేయి. ఇప్పుడు అక్కడ సరే ఆయన వదిలేస్తే అసలు ఈయనేమో ప్రజారాజ్యము జనసేన అని చెప్పుకున్నాం. లైలా ఎక్కడ ఉంది ఇక్కడ? ఒకడు వచ్చేమో గొర్రెలు మేకలు అంటాడు, ఇంకొక ఆయన వచ్చేమో రాజ్యం ప్రజారాజ్యం అంటారు. 2 పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళకి స్పీచ్లు ఇచ్చుకొని వెళ్ళిపోయారు. లైలా ఎక్కడ ఉందమ్మా? ఏదా లైలా ఏమైపోయింది? ఎందుకు పిలిచావురా బాబు ఇన్ని అనిపించింది. ఇంతకు ముందు అన్నోడు ఎందుకు రావు అంటే చాలా మంది అభిప్రాయం అక్కడ చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ఇంప్రెస్ చేయడానికే వీడు అన్నాడు అని. అవును కదా మరి, అలా అనుకున్నాడు. సో అప్పుడు ఈయనని పిలవకుంటేనే అసలు ఇదంతా అయ్యేది కాదు కదా అని వాళ్ళకి అనిపించింది. అంతేనా? అంతే. నెక్స్ట్ మళ్ళీ ఇంకో అదే సందర్భంలో ఇంకోటి, ఇప్పుడు బ్రహ్మానందం వాళ్ళ అబ్బాయిది ఇది మైక్ అందుకున్నావు, సంతోషం. నేను ఇంట్లో కాలు చెప్పుకొని కూర్చుంటే బ్రహ్మానందం గారి కొడుకు సినిమా ఉందంటే ఫంక్షన్ ఉంది వస్తారా అని అడిగాడు. అరే రే రే మన ఇంటి కొడుకు, మన ఇంటి బిడ్డ, నేను ఈ చేతులారా పెంచాను, వాడు చాలా అందగాడు, ఆజానుబాహుడు, నేను ఖచ్చితంగా రావాలి, వాడిని పైకి లేపాలి, నా బాధ్యత ఇది అనుకుని వచ్చాను అన్నావు. సంతోషం, అంతవరకు బాగానే ఉంది. బ్రహ్మానందం అసలు ఈ బ్రహ్మానందం స్టార్టింగ్లో ఇలా ఉండేవాడు, ఎరుపు చొక్కా వేసుకొని ఎరుపు డాష్ అనే ఒక పదం కూడా వాడి అలా ఉండేవాడు అన్నారు. చూస్తున్నాడు ఆయన గిన్నీస్ రికార్డ్ తెచ్చుకున్న నటుడు, అసలు మీమ్స్ కి గాడ్. ఆయన మీమ్ కి భాష లేదు, అన్ని భాషల్లోనూ ఆయనే. మిస్టర్ బీన్ ఎంతో ఇంకా నాకు చెప్ప, నాకైతే మిస్టర్ బీన్ కంటే ఎక్కువ బ్రహ్మానందం, అంత ఎక్కువ ప్రాచుర్యం పొందారు. నాకు నేను చెప్తాను, నా పర్సనల్ ఒపీనియన్ అది. మిస్టర్ బీన్ కంటే నాకు ఇష్టం మిస్టర్ బీన్, బట్ ఆయన కంటే కూడా నా బ్రహ్మానందం ఎక్కువ ఇష్టం. మిస్టర్ బీన్ ఏంటంటే ఒక నరేటెడ్ స్టోరీ ఉండేది, వాడి బొమ్మ అవన్నీ అంటే రెగ్యులర్ వస్తువులతో తను జర్నీ వెళ్ళిపోయేది. బ్రహ్మానందంకి అట్లా కాదు, సిచ్యువేషన్స్ ఏది ఉన్నా సరే మన ఎక్స్ప్రెషన్స్ ని ఆయన రూపంలో చెప్పుకోవాలి, అంతే కదా. అలా. సో అట్లాంటి ఆయన్ని నువ్వేం చెప్పావు, ఆ కెరీర్ మొదట్లో జంధ్యాల గారి సినిమా అప్పుడే ఆయన ఫ్రెష్ గా ఇట్లా వచ్చాడు, ఎడ్డిగా ఉండేవాడు, ఎర్రి డాష్ లాగా ఉండేవాడు, ఆ పదాన్ని 30 సార్లు చెప్పాడు. ఉండేవాడు జంధ్యాల ఏదో రన్నింగ్ క్యారెక్టర్ అండి మీది అంటే ఆయన చాలా సంబరపడిపోయి కింద మీద పడ్డాడు. రన్నింగ్ క్యారెక్టర్ అంటే అబ్బా త్రూ అవుట్ సినిమా ఉంటుంది అనుకున్నాడు, కానీ అక్కడ నుంచి ఇక్కడికి పరిగెత్తుకొచ్చే ఒకటే ఒక సీన్, దీన్ని రన్నింగ్ క్యారెక్టర్ అన్నాడని అనుకున్నాడు. తర్వాత ఈయనలో ఏదో ఉంది, ఈయన ఏదో అవుతాడని నాకు అనిపించింది. అందుకు వెంటనే నేను ఫ్లైట్ ఎక్కిచ్చి తీసుకెళ్ళిపోయాను. అప్పుడు నా మేకప్ మ్యానో అసిస్టెంటో బోర్డింగ్ పాస్ ఉంటే అది తీసుకెళ్ళి, నీ పేరేంటి, పలానా గొట్టం, ఇక నుంచి నీ పేరు గొట్టం కాదు, వీడి పేరు గొట్టం, మీ పేరు బ్రహ్మానందం కాదు, మీ పేరు గొట్టం, ఇది పట్టుకోండి అని ఆయన ఫ్లైట్ ఎక్కిచ్చాడంట. ఎక్కిచ్చారో నాకు తెలియదమ్మా, నీ బోర్డింగ్ పాస్తో నేను, నా బోర్డింగ్ పాస్తో నువ్వు ఎలా వెళ్ళొచ్చు, బట్ మేబీ అప్పట్లో ఎల్లుంటారులే. ఇప్పుడు నాకు తెలియదమ్మా, నాకు తెలిసినంత వరకు అయితే లేవు, ఎయిర్లైన్స్ అలా ఒప్పుకోదు. నీ పాస్పోర్ట్ మీద నీ బోర్డింగ్ పాస్ మీద నేను, నా బోర్డింగ్ మీద నువ్వు పోవడం ఏంటి? అప్పట్లో ఉందేమో మరి ఆ ఫ్లైట్ లో. సరే ఈయన్ని ఎక్కిచ్చాను. అండ్ ఇంకోటి కూడా ఉండొచ్చుగా, అప్పటికే వాళ్ళకి ఒక సెలబ్రిటీ హోదా వచ్చేసింది కాబట్టి అది నమ్మి ముఖ్యమంత్రి అయినా ఎవడైనా సరే నీ పేరు మీదే నువ్వు రావాలి, పక్కోడి పేరు మీద నువ్వు వస్తే అది క్రైమ్ అది. ఓకే. నెక్స్ట్ ఈయన తీసుకెళ్ళిపోయాను. ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కాడు, ఎడ్డెడ్డెడ్డిగా చూస్తున్నాడు, ఎర్రి డాష్ లానే చూస్తున్నాడు. తీసుకెళ్ళిన తర్వాత మా ఇంటికి నేరుగా తీసుకొచ్చాను. మా తమ్ములు అన్న ఎవడి ఇట్టున్నాడు అన్నారంట. లేదు లేదు లేదు, ఈయనలో చాలా ఏదో ఉంది అందుకే తీసుకొచ్చానని చెప్పి తర్వాత నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అడిగారా? నా తమ్ముళ్ళు అన్నాడు, ఆయన పేరు చెప్పలేదు. మరి చెప్పినప్పుడు మనం ఎందుకు వాళ్ళని అనాలి?
ఆయన అన్నాడు, అలా నా తమ్ముళ్ళు అడిగారు అని. అంటే వీళ్ళేగా. అడగానే తీసుకెళ్ళి చెన్నై వీధులు అన్ని తిప్పి 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 ప్రతి స్టూడియోకి తీసుకెళ్ళి వీడు 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 పెట్టుకోండి అన్నాను. అందరూ కుప్పలు తప్పలుగా అవకాశాలు ఇచ్చేసారు. ఇప్పుడు మీరు చూస్తున్న బ్రహ్మానందం ఒకప్పుడు నేనే ఉలి పట్టుకొని పని కట్టుకొని మరి చెక్కి ఇలా తయారు చేశానని చెప్పారు. అసలు ఈ విషయం ఎవరు మాట్లాడాలి? బ్రహ్మానందంతో నువ్వో నేనో ఇంటర్వ్యూ చేసి, సార్ మీరు తొలినాళ్ళలో ఎలా వచ్చారండి, మీ అరంగేట్రం గురించి చెప్పండి అంటే, నేను ఏదోలాగా వచ్చానండి, కానీ అప్పట్లో నాకు చిరంజీవి గారు చాలా బాగా హెల్ప్ చేశారు, దగ్గరుండి నన్ను ఫ్లైట్ ఎక్కించి తీసుకెళ్ళాడు, అలా చేశాడు ఇలా చేశాడు, ఈ రోజు ఇలా బ్రహ్మానందం ఉన్నాడు అంటే కారణం చిరంజీవి గారు. ఆయన చెబితే దీనికో పద్ధతి, నువ్వు ఆయన నిల్చోబెట్టి గిన్నీస్. అసలు సరే నువ్వు అవకాశం ఇప్పుండొచ్చులే, నువ్వు సహాయం చేయలేదని నేను అన్నట్లా, చేసిన సహాయం చెప్పుకోవద్దబ్బా. ఆ రోడ్ల మీద ఇస్తే నేనే 3 పూట్లు తిండి పెట్టాను, షుడ్ నాట్ నెవర్ సే దట్. అండ్ ఆ స్థాయికి వచ్చిన నువ్వే ఇలా చెబుతుంటే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అలాగే తయారవుతారు, చెప్పేసుకుంటా ఉంటారు, పెళ్లి కొడుకు వీడేనండి, వాడు వేసుకున్న చొక్కా నాదండి అని. అవసరం లేదు కదా అక్కడికి. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఏమనుకోవాలి, మీ ఎందుకు పిలిచామరా బాబు అని అనుకోవాలి. వాళ్ళ అబ్బాయి ఫేస్ లో అయితే వీళ్ళ నాన్నని 10 సార్లు ఎరుపు ఎరుపు అంటుంటే ఆయన మొహం చూడండి విజువల్స్ లో తెలిసిపోయింది. ఆ సినిమా ఏంటంటే తాత మనవడి అనుబంధం. సరే చిరంజీవి గారు మీరు మాట్లాడండి అని చేతికి మైకిస్తే, ఈ సినిమా విజువల్స్ చూశాను, చాలా బాగున్నాయి. ఈ పిల్లోడు అప్పుడెప్పుడు ఆ సినిమా వచ్చాడు, తర్వాత మొన్న మనుతో వచ్చాడు, మళ్ళీ ఇప్పుడే వచ్చాడు. బ్రహ్మానందం గారి కొడుకు అంటే ఈ అబ్బాయి కూడా అసలు ఆస్తా నా పిల్లలంతా ఈక్వల్గా ఉండాలి, పాన్ ఇండియా లెవెల్లో ఉండాలి. ఇతనికి ఎందుకు అరైనా హిట్ రావట్లేదు, కానీ ఈ సినిమా మాత్రం నాకు అసలు గుండెల్ని పిండేసిందని ఏదో చెబితే ఆ పిల్లడికి ఉపయోగం, అది సినిమా గురించి వచ్చేయచ్చు. ఆ సుమ కూడా భాగంగా మీ తాతగారితో మీకేమైనా అనుబంధాలు ఉన్నాయో చెప్పండి అనింది. అప్పట్లో మా తాతగారు మంచి రసికుడు, ఇంట్లో 2 ఉండేవారు, పక్కింట్లో ఒకరు ఉండేవాళ్ళు, వీధిలో ఇంకెంతమంది ఉండేవాళ్ళు నాకు తెలియదు, ఎక్కడికి వెళ్తే అక్కడ అంతమంది ఉండేవాళ్ళు. ఏంటది సంబంధం లేకుండా. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు, ఆయన లీగల్ గా 3 పెళ్లిళ్ళు చేసుకుంటేనే మొన్నటి వరకు ఏదేదో అంటూ వచ్చారు. నీ అంతటా నువ్వే ఇప్పుడు ఇలా చెబితే ఓహో ఫ్యామిలీ మొత్తం ఇంతేనా అనుకోరు. కామెంట్లు ఎలా వస్తున్నాయి తెలుసా, మార్చండ్రా బాబు, అవునవును మీ తాత పోలికలే మీ కుదుర్లోకి వచ్చి ఉంటాయి, అందుకే వీళ్ళు మొగుళ్ళని మార్చేస్తున్నారంట కామెంట్లు. నీ వల్ల పాపం ఆ పిల్లలు ఎందుకు అవ్వాలి, అసలు ఆ వాగాల్సిన అవసరమే ఉంది అక్కడ. కానీ ఒకటి చెప్తాను, సరదాగా మాట్లాడుకునే మాటలకి ప్రతి దానికి లింక్ పెట్టడం ఎందుకు? అదే అంటే మాట్లాడతారు కదా సరదా మాట్లాడుకునే హక్కు నీకుంది, కాకపోతే నువ్వు చిరంజీవి అయినప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు, నిన్ను కోట్ల మంది ఫాలో అవుతారు. ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన మనసులోని భావాలు బయటికి చెప్పొద్దు, చెప్పాలమ్మా, సందర్భం ఉంటది. నువ్వు వచ్చింది ఎక్కడికి? 1 సెకండ్, నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఏది మాట్లాడినా వీళ్ళని ఎందుకు పిలుచుకున్నారు, నా నోటి వెంట ఆ సినిమా గురించి 10 సార్లు మాట్లాడితే వాళ్ళకి మైలేజ్ వస్తుందని నిన్ను పిలుచుకున్నారు. నీ అనుభవాలు చెప్పమని పిలవాలా, నీ ఇంటర్వ్యూ కాదు ఇది, అర్థమైందా? మాటకు ముందు సారి ఓ లైలా, మాటకు తర్వాత ఓ బ్రహ్మానందం అంటే ఆ సినిమాకి ఈ సినిమాకి మైలేజ్ వస్తుంది. నువ్వు నీ గురించి, నీ తమ్ముడు గురించి, మీ చెల్లెల గురించి, మీ తాతల గురించి, ఎవరెవరెవరు అందరి గురించి అక్కడ చెప్పేసి పోతే ఇంకా ఆ ఈవెంట్ నిన్ను పిలిచింది ఎందుకు, మమ్మల్ని లేపమని. నువ్వు నీ గురించి నువ్వేదో చెప్పుకొని వెళ్ళిపోతే ఇంకా నువ్వు రావడం ఎందుకు ఇక్కడికి? అదేదో అందరు మైకులు పట్టుకొని మీ ఇంటికే వస్తారు కదా, సరే ఏమైనా మీ అనుభవాలు చెప్పండి అని చెప్పు. ఇప్పుడు ఈ విషయం వల్ల బ్రహ్మానందం గారు బాధపడి ఉంటారా? నేను అదే అంటున్నా, చీ ఇలా ఎందుకు పిలిచావు అనిపించకూడదు ఎవరినైనా పిలిస్తే ఎక్కడికైనా వెళ్తే. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.